డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టిన రోజులు ఇవి. ఒక న్యాయస్థానంలో న్యాయమూర్తి అనే ఒక వ్యక్తి వై శ్రీనివాసరావు ఆస్తి కోసం నా ఐడెంటిటీనే నాశనం చేస్తున్నాడు. మా మాయగారు ఈయన ఏలూరు ఫ్యామిలీ కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నాడు. ఈయన అతి నీచమైన మనిషిడు. ఎందుకంటే వీడు నా ఐడెంటిటీ నాశనం చేశాడు. మా మదర్ చనిపోయిన తర్వాత మా మదర్ అంటే వాడికి స్వయాన పెద్ద అక్క, ఆ అక్క చేతుల మీదకి పెరిగిన ఈ వ్యక్తి ఒక నీచమైన రాతలు రాసి నెలకో కేసు పెడతాడు నా మీద. దేనికోసం అంటే ఐడెంటిటీ. ఫస్ట్ నా పేరు మార్చేస్తాడు. యాక్చువల్గా నా పేరు కొరగంజి రమేష్, సన్ ఆఫ్ శంకర్రావు, అరసబెలగ విలేజ్. ఆ పేరుని వేరే పేరు కింద మార్చేసి లక్ష్మి అనే పేరు తగిలించేసి నా ఐడెంటిటీ నాశనం చేస్తున్నాడు. ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాడు, తెరలం ఎంఆర్ఓతో మాట్లాడతాడు. తెరలం ఎంఆర్ఓ గారితో మాట్లాడి నా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రానివ్వకుండా చేస్తున్నాడు. ఇంకో పక్క ఆ ఆస్తులన్నీ, మా అమ్మగారి ఆస్తులు, మా అమ్మగారి ఇల్లు మొత్తం వాడి పేరు ఎక్కించుకున్నాడు. పైగా ఇంకొక అసలు విషయం ఏంటంటే ఈ జడ్జి నగరాల క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి, కానీ ఎస్టీ ఎరుకుల అనే క్యాస్ట్ మీద ఇతను ఇప్పుడు రన్ అవుతున్నాడు. వీడు ఎరుకుల క్యాస్ట్లో పూర్తిగా ఉండడు, నగరాల క్యాస్ట్లో పూర్తిగా ఉండడు. రెండు క్యాస్ట్లలోనూ మెయింటైన్ అవుతున్న వ్యక్తి వీడంత ఈవిడ 2015లో చనిపోయిన తర్వాత ఆడికి దురుద్దేశం పుట్టి ఆస్తి మొత్తం వాడే అనుభవించాలనే అత్యాశతో ఈవిడి పేరు మీద, ఈవిడి దగ్గరే పెరిగి ఈవిడి దగ్గరే అన్నం తిని ఈవిడి పేరునే నాశనం చేశాడు. ఇద్దరు భర్తలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వెధవ నీచుడు వై శ్రీనివాసరావు. అలా కావాలి. ఎరుకుల క్యాస్ట్ మీద మాస్టర్ ఉద్యోగం చేస్తాడు. ఆస్తి విషయానికి వచ్చేసరికి నగరాల కులాలు అంటాడు. వీడు 5 సంవత్సరాల నుంచి మా ఊరు రావటం లేదు. అరసబెలగ గ్రామం వీళ్ళు 5 సంవత్సరాల నుంచి రావటం లేదు. రారు. వస్తే ఆడవాళ్ళందరూ కూడా చెప్పులతోనే. ఈ వీడియో మీద కూడా నా మీద ఇంకో కేసు పెడతాడు. పెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావు అన్ని కేసులు పెట్టుకో, కానీ నా పోరాటం ఆగదు. నేను ఎక్కడున్నానో తెలిసి ఇప్పుడు బాపూజీ గారి దగ్గర ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదురుగా ఉండి నేను నిలబడుతున్నాను. నాకంటే గొప్ప పోరాటాలు చేసిన వ్యక్తుల దగ్గర ఉండి నేను మాట్లాడుతున్నాను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఒక దొంగ జడ్జి, నువ్వు దొంగ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకొని నువ్వు జడ్జి అయ్యావు. అలా నువ్వు ఎంతకాలం నువ్వు ఉంటావు? వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని తిరిగి నా మీద కేసులు పెడుతున్నారు. వీళ్ళ మీద పూర్తిగా ఎంక్వైరీ జరగటం లేదు. ఎందుకు జరగటం లేదంటే జడ్జి అనే ఒకే ఒక కారణంతో ఎంక్వైరీ జరగటం లేదు. వీళ్ళు కోర్టు స్టాఫ్ని మేనేజ్ చేస్తున్నారు, పోలీసులు మేనేజ్ చేస్తున్నారు, బంధువులను మేనేజ్ చేస్తున్నారు, అందరినీ భయపెడుతున్నారు. ఎవరైనా వచ్చి సాక్ష్యం చెప్తానంటే వాళ్ళని భయపెడుతున్నారు. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు, ఆంధ్ర రాష్ట్ర జడ్జీలకు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లకు, కలెక్టర్లకు, ఎస్పీలకు నేను ప్రార్థిస్తున్నది ఒకటే, వీళ్ళిద్దరి మీద పూర్తిగా ఎంక్వైరీ చేయండి. వీళ్ళు చెప్పిన మాటలు నమ్మకండి. విజయనగరం ఎస్పీ గారికి ఫోన్ చేసి ఈరోజు నాకు తెరలం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించేశాడు. జడ్జి అనే ఒకే ఒక కారణంతో వాళ్ళు ఎఫ్ఐఆర్లు కట్టేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు, అయినా సరే ఎఫ్ఐఆర్లు కట్టేస్తున్నారు జడ్జి అనే ఒకే ఒక కారణంతో. ఇది కరెక్ట్ కాదండి. నేను ఇంకా పోరాటం చేస్తాను. నేను చచ్చే వరకు నేను పోరాటం చేస్తాను.